ఏమంతా చేస్తున్నారు? ఏం వంట ఇది? ఎవరు ఉండేది వంట? వంట ఏంటి? ఏం చేస్తాను వంట? రాములమ్మ నేను కూర చేస్తా సార్. అన్నం వస్తారా? ఇది పొద్దున్న అయిపోతుందా? ఇప్పుడు ఇప్పుడండి పిల్లలు కదా పిల్లలంటే ఒక రాసి మనుషులు పిల్లల కంటే మీరే సైజు వస్తున్నారు. మీరు చూడండి తీసుకొయ్యొద్దా మీరు కోసేటప్పుడు? ఏంటమ్మా ఖరాబ్ ఏమ్మా మంచిదా చెప్పమ్మా ఒకసారి మీరే చెప్పండి. పుచ్చిపోయింది అమ్మ కనబడుతుంది కదా పుచ్చిందా మంచిదమ్మా మీరే చెప్పండి పుచ్చిందే కదా. ఈరోజు ఏంటో చదివిరా అని చెప్పేసి చదివిరా. ఈరోజు ఏముందో చదివిరా. ఉదయం ఏమి ఇస్తారు? ఏం చదివినావు? బోర్డులో ఏం చూసినావు? ఉదయం ఏముంది బోర్డులో? బూస్ట్ ఇచ్చిండ్రా? తర్వాత ఏం బెండకాయ కర్రీ అంటే ఉదయం బెండకాయ కర్రీ. బనానా ఇచ్చిండా? ఉదయం బనానా ఇవ్వలేదా? బాగాలేదు. ఇప్పుడైతే బాగాలేదు. మరి హెచ్ఎం చెప్పారా? చెప్పిన ఏమంటున్నా? మా పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు నువ్వు ఏంటి వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడి ఎక్కడ తేడా ఉంది ఏంటి ఇవన్నీ మాట్లాడాలి కదా. అసలు వాళ్ళు ఎప్పుడు భోజనం గురించి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. నేను భోజనం గురించి ఇవి ఇచ్చినప్పుడు నేను తీసి ఇస్తా అని ఎవరికి చెప్పలేదు మేడం. తీసి ఇస్తా అని ఎవరికి చెప్పానంటే ఒక 4-5 పిల్లలు ఫ్రీక్వెంట్లీ ఊరికే పారిపోతున్నారు మేడం. పారిపోతుంటే మీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆ రికార్డ్ మా దగ్గర ఉంది. ఏం మాట్లాడుతాను? కంప్లైంట్ రిపోర్ట్ ఉంది. మీరు మాట్లాడదు. కంప్లైంట్ రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర. ఎక్కువ మాట్లాడదు మీరు. పిల్లలు మీరు చెప్పండి. అస్సలు తాగలేదా మీరు ఎప్పుడు? నా దగ్గర పొద్దున చెప్పింది మేడం. నేను ఫోన్లో అడిగిన 8:30 నాకు ఫోన్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి. నేను ఫోన్ చేసి అడిగిన అమ్మ ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదంటే ఏందమ్మా అర్జెంట్ ఇవ్వండి అని సీరియస్ అయినా మేడం. లేదు సార్ నేను రాగిమల్ట్ ఇచ్చినా సార్ అని చెప్పింది నాతోటి. రాగిమల్ట్ ఇచ్చారా? 9:30 వరకు టిఫిన్ చెప్పాను నేను సీరియస్. మీ సొల్లు కబుర్లు అవసరం అవసరం ఏముండదు ఆడ. మీ బూత్ కబుర్లు కట్టెలు కూడా లేవు మేడం. ఆ సమయంలో కట్టెలు కూడా లేవు మేడం. దానివల్ల లేట్ అయిపోయిందని పిల్లల ఫీడ్బ్యాక్ అయితే ఇది బ్యాడ్గా ఉంది. అది ఒకసారి మనం మీరు ఉండమని అంటున్నారు మేడం. స్టాఫ్ మెంబర్స్ లేరు. ఎందుకు మీరు వార్డెన్ వద్దు అనుకుంటున్నారు? ఎవరు? నా ప్రాబ్లం మేడం. మా మేడం ఒక్కటే హాస్పిటల్స్ లో పర్సనల్స్ మీరు ఏమవుతుంది ఎఫెక్టెడ్ మీరు పేరు మీద బటన్ పెట్టండి. 2 సెక్షన్లు చేయాలంటే అమౌంట్ ఇబ్బంది. ఇమీడియట్ గా మీరు వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు చేసేయాలి. ఏమి మీరేం చేస్తున్నట్టు? రెగ్యులర్ పిల్లలతో పోయి ఉండేది మీరేం చేస్తున్నట్టు? ఏమైనా ఇస్తున్నట్టు? స్టాక్ లిస్ట్ మాత్రం అందంగా రాస్తాం, గుండ్రంగా రాస్తాం. రాకుంటున్నారా? ఈరోజు కంపల్సరీ రాస్తారు. మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు. అక్కడ చేస్తా స్టాక్ లిస్ట్ వచ్చింది 1 గంట ఇక్కడే ఉంటాను. మొత్తం రికార్డు చూసి వెళ్తాను.
వేరే దగ్గర స్టాక్ సప్లై అవుతుంది, మీకెందుకు అవ్వదు? స్టాక్ సప్లై అవుతుంది సార్ మన దగ్గర కూడా. మీకు ఇవ్వట్లేదు, ఆల్టర్నేట్ డేస్ ఉన్నాయి. బూస్ట్ ఇస్తున్నాను మేడం. ఈ రోజు రాగి మాల్ట్ ఇచ్చాను. సూపర్వైజర్ చేస్తున్నారు. కూరగాయలకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది మీకు చూడరా? ఏం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నారు? ఏం చూసేది అదేనా? ఎవరు కోసింది కూరగాయలు? టమాటా ఎట్లా ఉన్నాయి చూసిందా? తిరిగిపోయినవి ఉన్నాయా? మరి ఎందుకమ్మా మీ ఇంట్లో మాత్రం అట్లా మేము ఇప్పుడు చూసాం కాబట్టి తెలిసింది. ఆ టమాటా అనేది లోపలికి వెళ్ళి చూసినా మొత్తం కుళ్ళిపోయి ఆ బూజు పడి అట్టనే ఉన్నాయి. కనీసం దాన్ని పాడైంది కనీసం తీద్దామని మీకు ఉండదమ్మా? సీనియర్ వర్క్ అని మీకు తెలీదా? ఏం చేస్తున్నారు? చూసినా ఎట్లుంది టమాటా? ఎట్లుంది? కుళ్ళిపోయి స్మెల్ వచ్చి ఆ ఈగలు మొత్తం లోపల ఉడలాగుతాను. మమ్మీ నీట్ గా చేసుకుంటామంటే ఇవ్వరా? నువ్వు ఏదో చేస్తున్నా మేడం, చేస్తున్నా. ఒక్కసారి చూసిన ఓపెన్ చేసింది చూసినా ఎట్లుంది? మాటలు కాదు, లోపలికి వెళ్ళి చూసిన. నేను చూసిన దోసకాయ ఎట్లుంది, టమాటా ఎట్లుంది, అట్లనే మీకు అరటిపండు ఎట్లుంది ఒకసారి చెక్ చేసుకోండి. నేను వచ్చిన అట్లా ఒక చూస్తున్నట్టు ఏం చూస్తున్నట్టు కూరగాయలు పరిశుభ్రంగా చూసిందా? ఓకే. అందులో మీకేం కనిపించింది? కుళ్ళిపోయిందా? తీసుకున్నా సార్, అందులో తీసిందా కలిపిందా? తీసినా సార్, తీసినా మళ్ళీ మీరు చూసింది అట్లా కుళ్ళిపోయిందా మంచిది? తీసినా సార్, కుళ్ళిపోయింది కోసారు సార్. ఇందాక మీరు చూపించారు కదా. మరేం చూసినట్టు మీరు? కనీసం దాంట్లో చూస్తే అంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. పిల్లలు కాలని భోజనం పెడతారమ్మా? చెప్పండి, అలాంటి భోజనం పెడతారా పిల్లలకి? ఇది అన్ని వైపులా నిర్లక్ష్యం ఉందమ్మా. అసలు మన ఎట్టి పరిస్థితుల్లో పిల్లల విషయంలో అక్కడ సాధించదు. ఇది అనేది ఈ రోజు అసలు స్టోర్ లో ఎగ్గే లేదు, ఉందా? అందుట్లో మాత్రం రాస్తారు రచన. ఏదమ్మా ఓకే, ఉంటానమ్మా. పల్లె భోజనం చేస్తాం, మేడం గారు అందరూ ఉంటాం. పల్లె ఉంటాం. తెప్పించమ్మా. తెప్పించండి. ఎంత దూరం ఉన్నాయి అక్కడ? కమ్మనా? సరే, 2 hours పడుతుంది కదా. ఓకే, పర్లే ఉంటాం. ఇది రాసుకుంటావు కదా అంటే ఆగస్టు 1వ తారీఖు అందుకనే కొత్త రిజిస్టర్. అటెండ్ మీరు ఏం చేసిందంటమ్మా? ఆల్రెడీ 1 week నుండి లేడు. నిన్న ప్రజెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పేసి దీన్ని ఆప్షన్ చేశారు. నిన్న ప్రజెంటే నిన్న ఉన్నాడా? ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే ప్రాబ్లం ఏంటమ్మా? ఏ క్లాస్ అయినా 7th class. ఈ యొక్క క్లారిఫికేషన్ తీసుకుంటే అసలు ఎవరు దాన్ని చూస్తున్నారు? ఆయన 1 week నుండి లేడు. క్లాస్ టీచర్ ఎవరు? ఈ సెక్షన్ నేను మేడం. ఇది ఏ సెక్షన్? ఇది బి సెక్షన్. ఎవరు చెక్ చేయండి. ఇవాళ ఎవరు హాజరు వేశారు? మీరు వేసారా? ఇవాళ లేడా? నిన్న ఎవరున్నారు? ఏ సెక్షన్ ఎవరు చేశారు? సారే ఉన్నారా? సరే, ఆయన నిన్న ఉన్నాడా? నిన్న అసలు వారం రోజులు లేడంటున్నారు. మీరు హాజరు ఉంది? లేదు మేడం, గీతలు నాకు నేను కూడా చదివి వచ్చినాను సార్. నేను కూడా వాటేం చేసినాడు, నాకు తెలిసాను. నేనేం అనట్లే, నేను అక్కడ వచ్చిన సార్. మరి కొత్తగా మీరు కాకపోతే అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే టీచర్ ఈజ్ రిమూవ్, జాబ్ రిమూవ్ అవుతుంది. అంటే లేని పిల్లవాడికి హాజరు ఎట్లా వేస్తారు? పిల్లవాడు లేడు, హాజరేసారు. మరి ఎందుకు పూర్తి చేయలేదు? అటెండెన్స్ ఎందుకు? మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళారా? మధ్యాహ్నం వెళ్ళారు సార్, మార్నింగ్ వెళ్ళారు. మధ్యాహ్నం ఎవరు వెళ్ళారు? 7th class వచ్చారా లేరా? సార్లు ఎవరు? ఎవరు రాలేదా? 7th class ఏ సెక్షన్? ఎవరు? బి సెక్షన్. ఎవరు రాలేదా సార్లు? మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చారా సార్? మధ్యాహ్నం హాజరేసారా? మేడం సార్ వేయలేదు, హాజరేసాను మధ్యాహ్నం. ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు తెలిసిపోతుంది. ఫస్ట్ పీరియడ్ ఎవరు ఇచ్చారు?